హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం లేత తోటకూర 3 కట్టలు తీసుకున్నాను. బాగా కడిగి ఇలాగా కోసుకోండి. తోటకూర ఫ్రై చేద్దాం. దీనికోసం నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు పోపుకి వేసుకోండి. వేస్తున్నాయి కదా. దీంట్లోనే 1/2 స్పూను ఆవాలు, కొంచెం 1/2 స్పూన్ లాగా జీరా వేసుకోండి. వెల్లుల్లి 4 రెమ్మలు ఇలా కొట్టుకొని వేసుకొని 3 ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కారం ఇదే సరిపోతుంది. ఆకుకూర కొంచెమే కదా, కొంచెం ఫ్రై చేసుకుందాం. పోపు వేగింది కదా, ఇందులో 1/2 స్పూను పసుపు, కొంచెం మనం తీసుకునే ఆకుకూరకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది, అందుకోసం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర వేసుకుందాం. అంత కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా అంతా కలుపుకోవాలి. ఇందులో 1 చిటికెడు పంచదార వేసుకోండి. అప్పుడు ఆకుకూర కలర్ మారకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా నీట్గా కలుపుకొని మనకి 5 నుండి 7 నిమిషాల్లోపు మనకి తోటకూర కర్రీ ఫ్రై రెడీ అయిపోద్ది. సింపుల్గా ఏవి వేసుకోక్కర్లేదు, పోపులా మాత్రం వేసుకుంటే సరిపోతాయి. ఇలా ఎర్రగా పోపులు వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కోసి వేసుకొని నిలువుగా ఈనెల్లా కోసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపులో ఎప్పుడు వేస్తాం కదా, ఈసారి ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. అంతా ఇలా కలిపి మూత పెట్టుకుందాం. వేగిందో లేదో చూద్దాం. చూసారా, ఆకుపచ్చగా ఎంత బాగుందో తోటకూర ఫ్రై రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా కర్రీ మీరు కూడా చేసుకోండి. ఇది రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.